సో గైస్ ఏ వచ్చేసింది. షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్. ఓ గాయస్ వచ్చేసింది గాయస్. చెప్పరేంటి గాయస్, అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అనేది. ఓహో, బుడబుక్కల యాడ్ ఒకటి. ఏహే 4Kలో పెట్టేసి ఇప్పని కొట్టేస్తే ద థ్రిల్లర్ చూసారు. ఐ మోస్ట్ ఎక్సైటెడ్. ఫస్ట్ ఆల్ ప్రివ్యూ ఇచ్చేస్తాను. దేవర ట్రైలర్ రియాక్షన్ అయితే చేసేద్దాం గైస్. దేవర ట్రైలర్ వచ్చేసింది మొత్తానికి. లెట్ స్టార్ట్. అంతకంటే ముందుకు వస్తే మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అలాగే లైక్ కూడా చేసేయండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ లెట్ స్టార్ట్. ఓ అసలు ఎవరు వాళ్ళంతా? కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం ఓ పొరలుకొన్నాయి. ఓరి ఓరి నాయనా. ఎవరు చేశారు ఇదంతా? ప్రకాష్ రాజ్ ఉన్నారు. నా పెద్ద కథ సామి. ప్రకాష్ రాజ్ ఉన్నారు. ఎంతో సంద్రమే ఇరుపెక్కిన కథ, మా దేవర కథ. ఏయ్. వెయిట్. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. నువ్వున్నంత ఓ ఈ కొండ మీద నీ మట్టి దేవర. ఏ దేవరను చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధము దొరకాలి. ఓకే, ఆయుధాలకు మంచి ఇచ్చారు. ఓ కొడుకు కాదు, ప్రీవియస్ స్టోరీ. ఎప్పుడు చూడు పిల్లతనం పిరికితనం వాడుతూ ఎట్టాగే కొంపతీసి బరిలోకి దిగుతావైంది. అద్దెకు. చంపేస్తాను నన్ను. ఆడికి వాళ్ళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. ఓహో ఓకే. పని మీద పోయినోడైతే పని అవ్వంగానే తిరిగి వస్తాడు. పంతం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. ఓహో, ఎమోషన్ కూడా బాగుంది. దేవరా సంద్రం ఎక్కి 2 ఏళ్లు గడిచిపోయిండాయి. కళ్ళు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే కనపడుతుంది. వా సూపర్. అసలు ఏంటి రైట్ ఏజీ సంద్రం ఎక్కితే ఏ సంద్రం ఎక్కితే అది చెప్పాను. అద్దెకో అద్దెకో ప్రకాష్ రాజ్. చెప్పాను ప్రకాష్ రాజ్ ఉంటారని. అద్దెకో ప్రకాష్ రాజ్. లాస్ట్. ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? వా సూపర్ షాట్ అబ్బా. ఓ చాలా ఎగిరిపోయినాయి. మళ్ళీ చూద్దాం ఫస్ట్ పాయింట్ నుంచి. నేను చెప్పిన పాయింట్స్ ఇన్ని ఉండి అంటే అచ్చి బాబోయ్, డీటెయిలింగ్ అదిరిపోయింది. నేను అప్పుడు శ్రీకాంత్ గారి క్యారెక్టర్ గురించి ఒక షార్ట్ అప్లోడ్ చేశా, సేమ్ టు సేమ్. మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారని ఇప్పుడే చెప్పాను, ఉన్నారు. ఏ సౌండ్ తగ్గిద్దాం, కాపీరైట్ వచ్చేస్తుంది. అసలు ఎవరు వాళ్ళంతా? కులం లేదు, మతం లేదు, ఓకే. అసలే లేదు. ఎస్, మనోడికి వడ్డలి ఆయుధం. ధైర్యం తప్ప ఏమీ. మనోడు స్మగ్లింగ్ చేస్తున్నాడు అనమాట, అర్థమైందా? ఇక్కడ మనోడు బైరా అనేవాడు ఇదిగో స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇక్కడ పోలీస్ ఆఫీసర్లు ఏదో గూడ్స్ సంథింగ్. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి ఏ గమనించారు ఇక్కడ ఏదో వచ్చింది. తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి ఏ ఎన్టీఆర్ఏ. ఓ నాయనా,
అందరిని చంపేశారు. ఎన్టీఆర్ ఏమన్నా చనిపోయాడా? ఓకే, చచ్చిపోయాడు. ఎన్టీఆర్ చచ్చిపోయాడు. ఇదిగో ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు, అదే మన చిన్నోడు ఇచ్చి పడేశాడు అసలు. ఓ సూపర్, అందరిని చంపేశాడు, మనోడు కూడా చనిపోయాడు. ఇదంతా అదే ఆ ఫైటే. ఓ లేదు వచ్చింది. వీళ్ళందరూ భయపడుతుంది ఎవరిని చూసి. ఓకే, మన దేవరోడే. ఎవరు చేశారు ఇదంతా? మనోడే. నాకు షార్ట్స్ నచ్చినాయి బాగా, ఇచ్చి పడేశాడు. అసలు చూడు ఎంత బాగున్నాడు అబ్బా, సూపర్ ఉన్నాడు. ఏమన్నా ఉందా? తండ్రి అంటే చనిపోయిన దగ్గర నుంచి వెనక్కి ఆ? మనిషికి బతికేంత ధైర్యం చాలు, ఉమ్. చంపేంత ధైర్యం కాదు. ఓరి నాయన, వెహికల్స్ చూసారా? మనిషికి బతికేంత ధైర్యం. ఓహో గూడ్స్. ఇక్కడ చూడండి వెహికల్స్. అసలు ఏమన్నానా ఇది. చంపేంత ధైర్యం. ఇదిగో బైరా, అదిగో నేను చెప్పా శ్రీకాంత్ బైరా. శ్రీకాంత్ అగైనిస్ట్ అని చెప్పానా లేదా? అసలు మన బ్రేక్ డౌన్స్ ని ఇట్లా చూస్తుంటే టేక్ ఏ బోల్ అంతే. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, నాకు అది ఒక్కటి చాలు. మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంతే. అసలు నేను చెప్పాను, ఇదిగో శ్రీకాంత్ గారు బైరా, ఇదిగో ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఇది అంటే మన వాళ్ళందరూ ఒక గ్రూప్ అయి ఉంటారు ఖచ్చితంగా. అదే ఆ, ఏదో కారణంగా విడిపోయారు. తర్వాత మన శ్రీకాంత్ ఇది అగైనిస్ట్ ఉంటాడు. కాదు కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని ఇదిగోండి, ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. ఏ, ఆ ధైర్యం ఇదిగోండి మనోడేంటి రుద్రాక్ష, ఇది సంథింగ్ రుద్రాక్ష లాంటిది ఏదో వేసుకున్నారు ఎన్టీఆర్. బాగుంది. ఏ ఇంగ్లీష్ అవకాశం పెట్టాడు. ఆల్ హేల్, చంపేశాడు. అదే ఫైట్ అనుకుంటా. ఎస్, శ్రీకాంత్ ఇక్కడే ఉండేది. ఇక రెడ్ షర్ట్, ఇదంతా నేను ఫియర్ సాంగ్ లో గమనించాను. ఇక్కడే శ్రీకాంత్ ఉండే, చూడండి చూపిస్తా, ఉంటే చూపిస్తా. ఇదిగోండి వార్నింగ్ ఏదో, నువ్వున్నంత వరకు నువ్వున్నంత వరకు అన్నాడు. ఇదిగో బైరాకి వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్. గుండె మీద నీ మాటి దేవరా, నువ్వున్నంత వరకు. ఓకే అర్థమైంది. ఇదిగో చుట్టంతా ఉందంటే ఫాదరు. పా సూపర్, ఏమన్నా తీసాడా? ఫాదర్ కి అదే మన దేవర తండ్రికి బైరాకి ఇద్దరికి ఫైట్ జరుగుతుంది. నాకు తెలిసి బైరాకి యంగ్ నుంచి చూపిస్తున్నారు, వీళ్ళిద్దరికి కలిశారు. వీళ్ళిద్దరి నుంచి ఏదో ఏదో గిట్టి పాయింట్ ఒకటి ఉంది. మన చిన్న ఎన్టీఆర్ అయితే చివరిలో వస్తాడు అంతే. బైరా నాకు తెలిసి బైరా అదే సైఫ్ అలీ ఖాన్ కి అయితే 2 రోల్స్ అయితే ఉండవు అబ్బా. అది జస్ట్ లుక్స్ 2 అంటే ఏంటి, యంగ్ రోల్ ఒకటి, తర్వాత ఏజ్డ్ రోల్ ఒకటి అంతే. ఇదిగో వీళ్ళిద్దరు ఫైట్, ఇది స్టార్టింగ్ లోది. ఈ గుండె మీద నీ మాటి దేవరా, ఇదిగోండి ఇద్దరు, చెప్పాం ఇద్దరు ఫ్రెండ్స్ అని. ఇక్కడ కొంచెం సౌండ్ పెడితే డైలాగ్ వచ్చింది సంథింగ్. ఉన్నంత వరకు. ఈ గుండె మీద నీ మాటి దేవరా, ఓకే, ఈ కొండ మీద నీ మాటే దేవరా అంటే మనోడేదో హైలో ఉన్నాడు అనమాట. ఇది సామెత బ్రేక్ డౌన్ ఉంది. ఇక్కడ ఏదో ఉంది స్టాచ్యూ అంతే. దేవులను చంపాలంటే ఆ ఆహా, ఎట్టి ప్లానే. ఓకే, అదే ఫైటింగ్ అనుకుంటా. ఇచ్చి పడేశాడు దేవరం చంపాలంటే. దేవులను చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధం ఇదిగో ఎదిగాడు. ఏ, ఇది మన కొడుకు అనుకుంటున్నా. ఎప్పుడు చూడు ఓకే, పుష్పలో క్యూట్ క్యూట్ సీన్స్ ఉంటాయి కదా, క్యూట్ సీన్స్ అలాగ ఉన్నాయి. పిల్లతనం పిరికితనం వాడితో ఎట్టాగే. కొంపతీసి బరిలోకి దిగుతావైంది. ఏం మాట్లాడుతుంటావు? చంపేస్తాను నన్ను. ఆడికి వాళ్ళయ్య రూపం ఏంటిది శ్రీకాంత్ గారు ఏమనబ్బా, ఏం మాట్లాడుతుంటావు? చంపేస్తాను నన్ను. ఇక్కడ ఏం లేదు, జరుగుతుంది ఫైటే జరుగుతుంది.
ఎన్టీఆర్ అనుకుంటా. ఇప్పుడు చూడు పిల్లతనం పిరికితనం వాడితో ఎట్టాగే మనోడు పిరికోడు అంటున్నారేంటి? ఏదో ఉందబ్బా. ఏహే, సరిగ్గా చూడనివ్వరేంటి? చూడండి స్టోరీ అంతా గీసేస్తారనా? వాడితో ఎట్టాగే ఓకే, బైరాని కొట్టారు. తీసి బరిలోకి దిగుతావా ఏంది? ఏం మాట్లాడుతుంటావు? సంపేస్తారు నన్ను. ఆడికి వాళ్ళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. ప్రకాష్ రాజ్ గారు. పని మీద పోయినోడైతే పని అవ్వంగానే తిరిగి వస్తాడు. పంతం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. ఓకే, ఇద్దరికి రైవలరీ అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నా కాపాడటానికి వచ్చినట్టు. రెండేళ్లు గడిచిపోయి ఉంటాయి. దేవరా సంద్రం ఎక్కి రెండేళ్లు గడిచిపోయి ఉంటాయి. ఓకే, ఏదో గట్టి ఫైట్ జరిగింది, అందరు వస్తున్నారు మీద. ఇక్కడ ఏదో జరిగింది. ప్రకాష్ రాజ్ గారు ఏదో పెద్ద రోల్ అనుకుంటా, వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఊరే. సముద్రంలో చూసిందే కనపడుతుంది. ఆ కత్తిలేంటి ఎవరది అసలు? ఈ సూపర్ ఉన్నాయి అబ్బా. ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే విజువల్ సూపర్. అదిగోండి ఇద్దరు ఫైట్. నాకు తెలిసి అది కాపాడుతున్నారు అనుకుంటా. ఈ రోజు నుంచి మీకు కానరాని మళ్ళీ ఇదిగో ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? దేవరా అంతే. పా, ఈ షాట్ కిర్రాక్ ఉంది. అది సంగతి. అది అది లెక్క. మీకు ఎలా అనిపించింది గాయస్? నాకు అనిపించిన పాయింట్స్ అన్ని చెప్పేశాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. మీకేమనిపించిందో కూడా కింద కమెంట్ చేయండి. ప్లీజ్ కమెంట్ చేయండి. కాసేపు ఇంకా లైవ్ లో ఉంటా. 10 likes అయ్యాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద చాట్ లో కూడా చెప్పండి మీకేం అనిపించింది, ఎలా ఉంది ట్రైలర్ అంతా. లైక్ కొట్టండి ప్లీజ్. అలాగే లైక్. మీకు ఎలా అనిపించింది కూడా కింద కమెంట్ చేయండి. నాకు అనిపించిన పాయింట్స్ అన్ని చెప్పేశాను మీకు. నాకు అనిపించిన ప్రతి పాయింట్ చెప్పేశాను మీకు.